నమస్కారం. వీడిస్టైల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జరగనున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. సమావేశ వివరాలు వెల్లడించిన రాష్ట్ర మంత్రి, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్. సింహాచలంలో కన్నుల పండుగగా జరిగిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు బీచ్ రోడ్ MGM పార్కులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్. 30 స్టాల్స్ పైగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. నగరంలో ఘనంగా జరిగిన ఏపీ వాడోకాయ్ కరాటే డూ సెమినార్. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ హీరో సుమన్. మానసిక స్థైర్యానికి, శారీర దృఢత్వానికి ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపు. ఈ నెల 30న జరిగే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సేనతో సేనాని పోస్టర్ను జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రియాశీలక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికే జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి, జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం ఆయన ముఖ్య నాయకులతో, పోలీసు, GVMC అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సేనతో సేనాని పోస్టర్ ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం విశాఖలో ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిశ్చయించారని తెలిపారు. జనసేన పార్టీ సామాన్యుడి గలం వినిపించే పార్టీ అని స్పష్టం చేశారు. విశాఖలో 3 రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత సమావేశం నిర్వహిస్తామన్నారు. అలాగే ఈ నెల 28న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో YMCAలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కార్యకర్తలతో చర్చిస్తారని తెలిపారు. పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి, ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవనండి, అభివృద్ధి అవనండి, రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ను బీచ్ రోడ్ ద పార్క్ హోటల్ పక్కనే గల AGM గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ VC హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రుచులతో పాటు జాతీయ, అంతర్జాతీయ రుచులతో కూడిన ఫుడ్ స్టాల్స్ 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని తెలిపారు. సుమారు 30కి పైగా ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, విశాఖ జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు, టూరిస్టులు కొత్త రుచులు అనుభూతిని పొందే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నంలో రాబోయే సెప్టెంబర్ 5, 6, 7వ తారీఖు ద వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అనే పేరుతో ఒక పెద్ద స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏపీటీడీసీ మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్, హోటలేస్ అసోసియేషన్, అదేవిధంగా ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 పైన హోటల్స్ పాల్గొని వివిధ క్విజైన్స్, బోత్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ క్విజైన్స్ సంబంధించిన రకరకాలు ఫుడ్స్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీని, అదేవిధంగా టూరిస్ట్ యాక్టివిటీ విశాఖపట్నంలో ప్రమోట్ చేసే విధంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన విఎంఆర్డిఏ ఎంజిఎం పార్క్లో చేపట్టడం జరుగుతుంది. ఆర్కే బీచ్లో ఉన్న విఎంఆర్డిఏ పార్క్ నెక్స్ట్ టు పార్క్ హోటల్ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలే మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతని, మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థిక స్వావలంబన కోసం ఈ నెల 15వ తేదీన స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రవేశపెట్టారని దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు సర్వీసులపై కూటమి మహిళలకు అవగాహన కల్పించేందుకు 35వ వార్డు పండా వీధిలో వార్డు టీడీపీ అధ్యక్షులు బుచ్చి రామరెడ్డి, కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ మహిళలు బస్సులో నిలబడి ప్రయాణించకుండా రాష్ట్ర ప్రభుత్వం 1-2 రోజుల్లో 1700 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా విశాఖపట్నం రూరల్ ప్రాంతం నుంచి వ్యాపారుల కోసం విశాఖపట్నం వస్తున్న మహిళలకు ఉచిత బస్సు సర్వీసుల వల్ల నెలకు 3,000 రూపాయలకు పైగా ఆదా జరుగుతుందని, ప్రతి మహిళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు రుణపడి ఉండాలని అన్నారు. విల్లూరి భాస్కర్రావు, బొచ్చు రామరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు స్వర్ణయుగమే అన్నారు. ఫ్రీ బస్సు విషయంలో అసత్య ప్రచారాలు తిప్పికొట్టేందుకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మీకు తెలుగుదేశం అంటే గుర్తొచ్చేది స్త్రీ. ఎందుకంటే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు రాగానే ఆడవాళ్ళని అసలు పెళ్లి చేసి పంపించేస్తే చాలు అనే పరిస్థితుల్లో ఆస్తి హక్కు కల్పించారు. అవునా కాదా? ప్రతి మహిళ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా అవుతుంటే అన్నదమ్ములు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎందుకంటే మీ సంతకం చాలా విలువైనది అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మీ సంతకం లేదే ఫ్యామిలీ సర్టిఫికేట్ చూడంగానే పలానా శుభలక్ష్మి గారు రావాలి, సంతకం పెట్టాలి, లేకపోతే దీనికి వాల్యూ ఉండదు. ఏ దేవత పడితే ఆస్తికి చిల్లుగా కూడా పనిచేయదు. ఇలాంటి పరిస్థితి తెచ్చి తల ఎత్తుకునే విధంగా చేసింది ఎన్టీ రామారావు గారు. మరో ముందరికేసి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ గుర్తు, మిడిల్ ఏజ్ ఉన్న అందరికీ గుర్తు, యంగ్స్టర్స్ గుర్తు ఉండదు. కానీ మిడిల్ ఏజ్ లో ఉన్న 50 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకి కూడా 94, 99 గవర్నమెంట్ లో మళ్ళీ 99లో గవర్నమెంట్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో స్త్రీల తర్వాతే పురుషులు అనిపించుకోవడానికి కూడా స్త్రీలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు ఆగస్టు 15 ఫ్రీ బస్ చేశారు. ఫ్రీ బస్ చేసిన తర్వాత ప్రజల మట్టుగా చాలా ఆనందంగా ఉన్నారు. ఏ స్త్రీ కూడా ఇప్పుడు బస్సు ఎక్కి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెళ్ళి వచ్చినందుకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా కార్యక్రమం చేస్తున్నారు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మంచి సంతోషం, ఆనందాలతో ఉన్నాయి. ఈవేళ మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ, మా వార్డు కార్పొరేటర్ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పిలుపుతో స్త్రీశక్తి సమావేశం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా అంబరాన్నంటే సంబరాలతో
ఎప్పుడా అని నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పిలుపు కోసం వేచి చూసి ప్రతి ఒక్క మహిళా మాతృమూర్తి కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. పాల్గొంటూ ప్రతి ఒక్క కళ్ళల్లోని, ప్రతి ఒక్క స్త్రీ మాతృమూర్తి కళ్ళల్లోని కూడా ఒకటే నినాదం వాళ్ళ కళ్ళల్లో, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా మూర్తుల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు పార్టీ వచ్చిన అనతి కాలంలోనే పేదవాడికి పట్టెడు అన్నం ఉండాలనే కిలో 2 రూపాయలకి బియ్యం ఏర్పాటు చేయడం కానివ్వండి. రక్తదానం ఒక మహత్తరమైన సేవని, ఇలాంటి శిబిరాలు సమాజంలో అనేక మంది ప్రాణాలు కాపాడడానికి ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక కేజీహెచ్లో గల బ్లడ్ బ్యాంక్లో 18వ విశ్వబంధు దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి రక్త శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవయవ దానాలు చేయడం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా రక్తదానం చేయడం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులను అభినందించారు. బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు బీకే శివలీల మాట్లాడుతూ రాజయోగిని దాదా ప్రకాష్ మణి 18వ వర్ధంతి పురస్కరించుకొని విశ్వబంధు దినోత్సవం పేరిట కేజీహెచ్ బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 1,00,000 యూనిట్ల రక్తం సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ, బ్రహ్మకుమార్స్ మెడిటేషన్ సెంటర్, మహారాణిపేటకు చెందిన సభ్యులు, కేజీహెచ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం అవయవ దానాల గురించి మాట్లాడుకుంటున్నాము. దాని కంపేర్ చేస్తే బ్లడ్ డొనేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ us should come forward and do, because it is good for you as an individual also. At the same time, by making this better available to our brethren, వారు ఒక సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళు ఒక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మనం కూడా ఒక కారణం అవుతాము. దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తున్నాం. పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు బై బ్లడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, విచ్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన గ్రూప్ దొరకకపోవడం వల్ల కాంప్లికేషన్స్ రావడం, కొన్ని సందర్భాల్లో మరణాలు జరగడం కూడా మనం చూస్తున్నాం. రక్తము లేని కారణంగా ఎవరి జీవితాలు కూడా దీపం ఆరిపోకూడదు అన్న లక్ష్యముతో, ఎందుకంటే మనకి సంవత్సరానికి 4 కోట్ల యూనిట్స్ కావాలి బ్లడ్, కానీ కేవలం 1 crore మాత్రమే దొరుకుతుంది. సో ఎవ్రీ 2 secondsకి బ్లడ్ అవసరం పడుతూనే ఉంది, మరణం మృదంగం మ్రోగుతూనే ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రేష్ఠ సంకల్పంతో బ్రహ్మకుమారిస్ చేస్తున్న ఈ యొక్క మెగా ప్రోగ్రామ్, రక్త శిబిరం మెగా ప్రోగ్రామ్కి సంబంధించి విశేషంగా ప్రకాష్ మణి దాది కారణంగానే ఇది జరుగుతుంది. వారి స్మృతిలో వారు మాకు మా అందరి లైఫ్లో తయారు చేసినటువంటి షీఈ్ ఎ మదర్, గురువు, మెంటార్. సో వరల్డ్ వైడ్గా వారు 6 Peace Messengers అవార్డు తీసుకున్నారు. తర్వాత యునైటెడ్ నేషన్స్తో అనుసంధానమయ్యి సో మెనీ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, వాల్యూస్ సంబంధించినవి చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలోనూ పాలనలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తలకు విచ్చలవిడిగా దోపిడీలు, దౌర్జన్యాలు చేసుకోమని పట్టా రాసిచ్చిందని ఆయన మండిపడ్డారు. మంత్రులు, శాసనసభ్యుల మీద నేరుగా అవినీతి ఆరోపణలు వస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమన్నారు. 15 నెలల కాలంలో 16 దఫాలు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్కసారైనా ప్రధానితో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చే కార్మిక సంఘాలు పార్టీలతో కలిసి పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా విచ్చలవిడిగా ఒక అంశంలో కాదు, అన్ని అంశాల్లో కూడా ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారో, లేదా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారో వారికి పట్టా రాసి ఇచ్చారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోమని చెప్పి ఒక పక్క భూ కబ్జాలు, ఒక పక్క అవినీతి కార్యక్రమాలు, ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ
ప్రజాప్రతినిధి మీద వస్తున్న ఆరోపణలు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే లేదు, లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఇదన్నారు ఇది ఉన్నారు ఏంటన్నారు. తీరా చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్ జరగలేదు అన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని, మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, ఒకటి కాదు రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంత ఎక్కలేదు, ఒకరిని వచ్చి కొంత ఎక్కలేదు, అందరూ కూడా అలాగే ఉన్నారు. ఆరోపణలు అయితే దోపిడీ అయితే భూకబ్జాలు అయితే మరి అడగా ఎక్కలేదు. అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తానంటే పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. వినాయక చవితి పండుగలో ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయక ప్రతిమలు వద్దే వద్దు అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం పెందుర్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో విద్యార్థులతో ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మట్టితో వినాయక ప్రతిమలు చేద్దాం అని పిలుపునిచ్చారు. ఒక్కసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ వద్దే వద్దని ప్రభుత్వం నిషేధించిందని వివరించారు. వినాయక చవితి ప్రతి మొక్కల్ని ఔషధ గుణాలున్నావని, వాటిని ప్రతి ఒక్కరూ పెంచాలని కోరారు. వ్యాపారులు తమ లాభాల కోసం ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన ప్రతిమలు వద్దే వద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ సత్యవతి, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ విశాఖ మహానగరంలో మట్టి వినాయక ప్రతిమల క్యాంపెయిన్ అంతా గ్రీన్ క్లైమేట్ టీం చేపట్టింది. ఈరోజు మనం పరిశీలిస్తే గడిచిన వారం రోజులుగా విభిన్న విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేస్తూ వస్తున్నాము. ఈరోజు ఈ మట్టి వినాయక ప్రతిమలు చేయడానికి ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులు చాలా ఇష్టపడుతున్నారు. ప్రధానంగా ఏదైతే తమ తరానికి, తమ తర్వాత తరాలకి నీరు కాలుష్యం కాకుండా, గాలి కాలుష్యం కాకుండా, భూమి కాలుష్యం కాకుండా కాపాడటానికి మట్టి వినాయక ప్రతిమలు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. అలాగే మట్టి వినాయక ప్రతిమలే కాకుండా ఈ వినాయక వ్రతం చేసేటప్పుడు పర్యావరణ హాని కలిగించే సిల్వర్ కాయిల్ కానీ, ప్లాస్టిక్ కాయిల్స్ కానీ వాడొద్దని మేము కోరుతున్నాం. ఈరోజు మా కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ గణేష్ విగ్రహాలని మట్టితో చేసే కార్యక్రమాన్ని చేపట్టారు గ్రీన్ క్లైమేట్ వారు. అయితే ఈ మట్టి విగ్రహాల ద్వారా మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం, అలాగే మన నీరు, మన నేల, మన భూమి అన్నట్టుగా మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడి ఈ విగ్రహాలని మా పిల్లలు అనేక మందికి అలాగా పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మానసిక స్థైర్యానికి, శారీరక దృఢత్వానికి, స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తాయని ప్రముఖ సినీ నటుడు, సౌత్ ఇండియా వాడోకాయ్ కరాటే డూ అసోసియేషన్ గౌరవ చైర్మన్ సుమన్ అన్నారు. ఏపీ వాడోకాయ్ కరాటే డూ అసోసియేషన్, విశాఖ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మురళీనగర్లో బొత్స కన్వెన్షన్ కరాటే సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో కరాటే క్రీడల్లో వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్, న్యూ రూల్స్పై కరాటే క్రీడలకు అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు. అనంతరం సుమన్ మాట్లాడారు. కరాటే క్రీడలో వస్తున్న నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సెమినార్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆయన అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫిజికల్ స్ట్రెంత్ పాటు మానసిక స్థైర్యానికి కరాటే దోహదం చేస్తుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా ఫిజికల్గా కాకుండా మానసికంగా కూడా వారు మరింత ఫిట్గా ఉంటారని, అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరని చెప్పారు. 47 సంవత్సరాలుగా తాను సినిమా రంగంలో రాణిస్తున్నానంటే అందుకు మార్షల్ ఆర్ట్సే కారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సుమన్ చేతుల మీదుగా గ్రేడ్ బెట్లు ప్రదానం చేశారు. డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, చీఫ్ ఆర్గనైజర్ సిహెచ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టి ఉపేందర్రావు, బొత్స సురేష్ కుమార్, పేడాడ రమణ కుమారి, డాక్టర్ బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ మాసపు పృథ్వీరాజ్, డాక్టర్ లాలం మహారాజులను అతిథులు సత్కరించారు. వాడోకాయ్ ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ వాళ్ళు, అంటే ముఖ్యంగా మన సతీష్ మాస్టర్ ఇక్కడ విశాఖపట్నం దీనికి ఉన్నారు. సో భారత్ వాడోకాయ్ కరాటే అసోసియేషన్ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక సెమినార్, కాంపిటీషన్ ఇవన్నీ జనరల్గా జరిగేది. సో సెమినార్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్, అంటే టెక్నిక్స్, ఓల్డ్ టెక్నిక్స్ అని చేంజ్ అయ్యి కొత్త టెక్నిక్స్, కొత్త రూల్స్, ఇలాంటివన్నీ కొన్ని ఒక డిస్కషన్ లాగా పెట్టారు. సో మెయిన్గా రాజేష్ అగర్వాల్ గారు ఆయన వచ్చినారు, నార్త్ నుంచి వచ్చున్నారు, కొంచెం బయటికి వెళ్ళారు.
సో మెయిన్ ఈరోజు ఈవెంట్ ఏంటంటే చాలామందికి బెల్ట్ సర్టిఫికేట్స్ ఇందాక చూశారు ఇచ్చాం. సో ద మెయిన్ పాయింట్ దీంట్లో ఏంటంటే ఇంక ఫ్యూచర్లో చాలా వరల్డ్ టోర్నమెంట్స్, ఏషియన్ టోర్నమెంట్స్ వాటికంతా వెళ్ళేటప్పటికి మనకి అప్డేట్ వరల్డ్ టోర్నమెంట్లో ఎలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, ప్లస్ ఇప్పుడు ఎలా అప్డేట్స్ ఉన్నాయి వాటి గురించి ఈరోజు మెయిన్గా ఇప్పుడు సెమినార్ జరగబోతుంది. సో అది వెరీ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. ఈరోజు మెయిన్గా సతీష్ ఆయన మాస్టర్ గారు ఈరోజు అరేంజ్ చేశారు. సో ఈ కరాటే అన్నది సతీష్ వైజాగ్లో ప్రతి ఒక్కరికి కూడా సతీష్ మాస్టర్ అంటే కరాటేని ఎంత ఇదిగా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలకి ఎంత సెక్యూరిటీ కావాలంటే మనకి కరాటే అనేది, జూడో ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని రెగ్యులర్గా సతీష్ కండక్ట్ చేస్తూ చాలా మందిలో ఉత్తేజం కల్పించి పేరెంట్స్కి, పిల్లలకి ఎంతో, ఇప్పుడు మన సుమన్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ధైర్యం, ఒక అవగాహన ఉంటుంది. సో ఇలాంటివన్నీ కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా పలానా మా పిల్లలు, ఆడపిల్లలు చిన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, ఈవ్ టీచర్స్ ఉంటారు. సో ఇలాంటివన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి మన ఈ కరాటే, జూడోలో ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని ప్రోత్సహించడానికి నాకు కూడా ఏదో అవకాశం ఇచ్చినందుకు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచిన 25 ఏళ్ల నుంచి విశాఖపట్నంలో కరాటే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే సుమన్ గారు అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడము, అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవడం అన్నది ఎప్పుడు జరుగుతూ ఉంది. మరి సతీష్ గారు గడిచిన 25 ఏళ్లుగా విశాఖపట్నంలో అనేక మంది స్టూడెంట్స్ని కరాటే ద్వారా తయారు చేసి ఈరోజు వాళ్ళ స్టూడెంట్స్ ఒక స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అందువల్ల మేము ఈరోజు చెప్పేది ఒకటే, ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ కూడా కరాటే అనేది నేర్చుకుంటే అటు మెంటల్ ఎబిలిటీతోనే పాటు ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రెంగ్గా ఉండి అనేకమైనటువంటి ఇప్పుడు ఏదంటే చిన్న వయసుకు కూడా బీపీలు, షుగర్స్ ఇట్లాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి విముక్తి చెందడానికి, అలాగే వాళ్ళు మెంటల్గా స్ట్రెంగ్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి వాళ్ళకి బాగుంటుంది. వైజాగ్ చిల్డ్రన్స్ కప్ 4వ జాతీయ మహాసభ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వీసీసీ వ్యవస్థాపకులు డాక్టర్ కె రమాప్రభ మాట్లాడుతూ బాలలలో విజ్ఞానం, వినోదం, వికాసం పెంపొందించే లక్ష్యంతో గడిచిన 15 సంవత్సరాలుగా విశాఖ జిల్లాలో పనిచేస్తుందని అన్నారు. ఆసరా చారిటబుల్ సొసైటీ ఈసీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం వీసీజీ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని అన్నారు. మహాసభలో క్లబ్ ప్రెసిడెంట్ ఏ హరిత గడిచిన 3 సంవత్సరాలుగా ప్రగతి ప్రణాళికను వివరించిన తర్వాత జోన్స్ వారీగా చర్చలు జరిగాయి. బాలలలో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంచడం, సాంస్కృతిక కళలు నేర్పించడం, క్రీడలను ప్రోత్సహించడం, పర్యావరణపై అవగాహన పెంపొందించడం, ఇతరులకు సహాయపడడం, పిల్లల మధ్య స్నేహభావాన్ని పెంచడం, లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. నూతన జిల్లా నాయకత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధించిన ప్రగతి మరియు ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వీసీసీ జిల్లా నలుమూల నుంచి 400 మంది పాల్గొన్నారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ మహాసభ జరుపుకుంటున్నాం. ఇది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుద్ది. జిల్లా అంతటా 10 జోన్లు ఉన్నాయి. 10 జోన్ నుండి ఏరియా ప్రతినిధులు వచ్చారు, జోన్ కమిటీ వచ్చింది. వీళ్ళందరూ ఈరోజు ఇనాగ్రేషన్ సెక్షన్ జరిగింది. అతిథులు వచ్చారు, మాకు సహకరించే అతిథులు వచ్చారు. వాళ్ళందరూ పిల్లల కోసం మాట్లాడుతున్నారు. అలాగే నెక్స్ట్ ఏదైతే ఈ గత 2 ఏళ్ళు కార్యక్రమాలు ఏం చేశామో దాని మీద సమీక్షించుకోవటం జరుగుతుంది. సమీక్షించుకున్న తర్వాత పిల్లలు దాని మీద మాట్లాడతారు. నెక్స్ట్ వాళ్ళు ఏమైతే నూతన కమిటీని ఎన్నుకుంటాము, నూతన కమిటీ ఎన్నుకున్నాక వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ళు ఈ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కోసం ఏం పని చేస్తారు, ఎలా వాళ్ళు టైం ఇస్తారు అనేది మాట్లాడతారు. ఇదంతా పిల్లల కోసం మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంవత్సరం అంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి వైసీపీ శ్రేణులు ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ మెగా డిఎస్సి ఫలితాలు పారదర్శకంగా విడుదల చేసేందుకు నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమ్యం హేమంత్ కుమార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హేమంత్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయం వద్ద నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి భారీ ఎత్తున నిరుద్యోగ యువతతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. లాంగ్ లీవ్ నారా లోకేష్, లాంగ్ లీవ్ నారా చంద్రబాబు నాయుడు అని నినాదాలు చేశారు.
త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తారని కోరారు. ఇకపై జగన్ సర్కారును నమ్మలేమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి నిరుద్యోగులు వయోపరిమితి కూడా కోల్పోయారని ప్రశ్నించి వారిపై వైఎస్ జగన్ పెట్టిన పోలీస్ కేసులు మాత్రమే మిగిలాయన్నారు. వైఎస్ జగన్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిఎస్సి అభ్యర్థి ఎస్ వెంకటేశ్వరరావు, జింజూరు గోవింద్, వాసుపల్లి రాంబాబు, భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. విశాఖ వేదికగా మరి టీడీపీ అధికారంలోకి రాగానే మరి ప్రకటిస్తామన్నటువంటి తొలి సంతకం మెగా డిఎస్సి మీద అన్నమాట ప్రకారం పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇదే విధంగా ఈ యొక్క పరీక్షను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పెట్టి ఈ యొక్క ఫలితాలని విడుదల చేసి పారదర్శకపూర్వకంగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసిన నారా లోకేష్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నాం. నారా లోకేష్ లాంగ్ లీవ్ అని చెప్పి నినాదాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు పిలిపించాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నటువంటి హామీని నిలబెట్టుకునేందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డల్లాస్ వెళ్ళారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ముస్లిం వివాహ పరిచయ వేదిక కార్యక్రమం దొండపర్తి సింకా గ్రాండ్ హోటల్లో ఘనంగా జరిగింది. సొసైటీ గౌరవ అధ్యక్షులు హైదర్ ఆలీ సింకా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పెండ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదర్ అలీ సింకా సొసైటీ కార్యదర్శి సయ్యద్ అమీర్ జాన్ మాట్లాడుతూ సింకా గ్రాండ్ హోటల్లో తమ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా 10వసారిగా ఈ ముస్లిం వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడమైందన్నారు. తమ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత విస్తృతం చేశామన్నారు. ఈ పరిచయ వేదిక ద్వారా ఇప్పటికీ వధూవరుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో సుమారు 400 మందికి వివాహాలు జరగడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. వివాహం కాని పేదలకు వివాహ ఖర్చులు భరించి ఉచితంగా వివాహం కమిటీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ మునీర్, మీర్ అబ్బాస్ హుస్సేన్, ఆలీ ఖాన్, షేక్ అహ్మద్ వలీ, మహ్మద్ హబీబ్, రహతుల్లా, మొహమ్మద్ షరీఫ్, మహ్మద్ లుక్మాన్, ఆస్టగల్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. వివాద పర్చిక ఇవాళ 10వ రోజు ప్రతిసారి మేము చేస్తున్నామండి. ఈరోజు సుమారు 250 మంది జంటలు వచ్చారండి. ఇవాళ అందులోని 15 మందికి ఇక్కడే సంబంధాలు సెట్ అయిపోయాయండి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు డిగ్రీ హోల్డర్స్, డాక్టర్లు, ఇంజనీర్సు, ప్లస్ 10th, 7th ప్రతి ఒక్కరు పేదవాడి నుంచి గొప్పవాడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పెళ్లి సంబంధాల గురించి ఫ్రీగా చూసుకొని వాళ్ళ చాయిస్ని పెట్టి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారండి. ఈ పెళ్లి సంబంధం అనేది ఫ్రీ సర్వీస్. అంటే ఎవరి దగ్గర కూడా ₹1 కూడా మేము తీసుకోమండి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన ఎవరు కూడా ₹1 మాకు డొనేషన్ ఇవ్వక్కర్లేదు. ఫ్రీగా వచ్చి మీరు చేసి మీ యొక్క సంబంధాలను మీరు చేసుకొని మీరు వెళ్ళవలసిందిగా కూర్చోను. అదేవిధంగా ఎవరైనా పేద అమ్మాయిలు ఎవరైనా ఉంటే, అమ్మాయిలకి పేద అమ్మాయిలు ఎవరైనా ఉంటే మేము మా సొసైటీ తరఫున స్వయంగా పేద అమ్మాయిలకి పెళ్లి చేసి మేము పంపిస్తామండి. 10వ వివాహ పరిచయ వేదిక అనేది 10వ ప్రోగ్రాం చేస్తున్నామండి. ఈ 10వ ప్రోగ్రాంలో ఎవ్రీ టైము మాకు సక్సెస్ అనేది కనబడుతుంది. ఈసారి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 400 మంది వరకు రావడం జరిగింది. మరి ఈ పరిచయ వేదికలో ఇది ముస్లిమ్స్లో మన విశాఖపట్నంలో పెట్టడం అనేది ఇది మొట్టమొదటి నుండి మా ఈ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ దినదినంగా మాకు అభివృద్ధిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అది మా తాలూకా మన ముస్లింలు కమ్యూనిటీలో ఉన్న పిల్లలు 10th క్లాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వస్తున్నారు. వీళ్ళకి సంబంధించింది ఇద్దరికి, అంటే ఆడపిల్లలు అవునండి, మగపిల్లలండి, వీళ్ళిద్దరికీ కలిపి ఇక్కడ మేము పెట్టడం ఓన్లీ జస్ట్ పరిచయ వేదిక మాత్రమే. వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సీతమ్మధార బాజాపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
సుమారు 4 లక్షల పైగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్యామలా దీపిక, పృథ్వీరాజ్, ఎస్కేఈ అప్పారావు, సురేష్, కూటమి నాయకులు గంప ధర్మారావు, ఈ కృష్ణారావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఊరికే శాంపుల్గా సంవత్సరానికి ఒకటో నెలకు ఒకటో ఒకరికో ఇచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది కూటమి ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలతోటి ఎవరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో. వీడియో న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ వేదికగా ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జరగనున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. సమావేశ వివరాలు వెల్లడించిన రాష్ట్ర మంత్రి, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్. సింహాచలంలో కన్నుల పండుగగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు బీచ్ రోడ్ MGM పార్క్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్. 30 స్టాల్స్ పైగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. నగరంలో ఘనంగా జరిగిన ఏపీ వాడోకాయ్ కరాటే డూ సెమినార్. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ హీరో సుమన్. మానసిక స్థైర్యానికి, శారీర దృఢత్వానికి ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.